మార్నింగ్ సార్. శివాజీ ఎక్కడ? సార్ మిమ్మల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని అబద్ధం చెప్పి ఈ అశోక్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడు సార్. స్టేషన్ లో ఉండాల్సిన శివాజీ వాగు దగ్గర ఎందుకున్నాడు? అదే నేను అతను పట్టిస్తే కోర్టుకు అప్పచెప్పాల్సిన శివాజీని ఈ భూస్వాములకు అప్పచెప్పాడు సార్. అన్యాయంగా అతను చంపుతారేమోనని అబద్ధం చెప్పాడు సార్. లేదు సార్, తన పెళ్లి చేశాడన్న కృతజ్ఞతతో ఇతనే. అబద్ధం. ఈయన కూతురు తీవ్రవాదంలో కలిసిపోయింది సార్. అసలు ఈ భూస్వాములు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడగండి సార్. ఇలాంటి నీచమైన పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ పరువు గాలి తీసిన టైర్లా తయారైపోయింది సార్. ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి సార్. ఇలాంటి వాళ్ళ ఆర్డర్స్ ఫాలో చేస్తూ వెళ్ళిపోబట్టే మా లాంటి కానిస్టేబుల్ బ్రతుకులు ఏమైపోతున్నాయో తెలుసా సార్? ఉన్న వాళ్ళ దగ్గర కాకి గుండాలం అయిపోతున్నావు సార్. ఎస్, కాకి గుండాలం అయిపోతున్నావు సార్. మిస్టర్ రమాకాంత్, కింద పెట్టుంది. కంగారు పడకు, నిన్ను చంపను. డిఐజీ గారిని శివాజీ చంపి పారిపోయాడని నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఎస్ఐ అశోక్ ని కాల్చి చంపింది శివాజీ అని నువ్వే చెప్పాలి. చెప్తాను సార్. సాటి కానిస్టేబుల్ చచ్చిపోతే అతని భార్యను మీరు వేసేలా వాడుకుంటుంటే కళ్ళారా చూసి నోరు మూసుకున్న చచ్చు వెదవను సార్. చెప్తాను సార్, నేనే సాక్ష్యం చెప్తాను సార్. చెప్తాను సార్. ఏమిటి సార్ ఈ దౌర్జన్యం? ఇవాళ బంద్ మీరా కొట్టావు. పోలీసులు మీరు బంద్ చేయడం ఏంటి సార్? రౌడీలు గూండాలు చస్తే బంద్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు చస్తే బంద్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న డిఐజీని తప్పితే బంద్ చేయరా? మీరా కొట్టు. ఎక్కడికి వెళ్తున్నావురా? చూడడానికి సార్. గూడు అటుందరా? శివాజీ దగ్గర కదూ. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. ఆహా, ఇదేమిట్రా? బొంగు సార్. అన్నాడు ఎవరికరా? నాకే సార్. ఎలక కన్నం పెట్టడం ఎప్పుడైనా చూసినావురా పోరగా? ఇదిగో దీన్ని పొట్ట మీద పెట్టాననుకో, అట్లనే కన్నం పెడతాది. పెట్టాలనా? శివాజీ ఎక్కడున్నాడో చెప్పు, వదిలేస్తాం. చదువు పెట్టు, పడతాం. నా ముఖం మీద ఉచ్చపోయటం కాదురా, ఇప్పుడు నిజంగా పోస్తా ఉచ్చ. చెప్పరా, చెప్పు. దీని శవంగాడు చూసి చంపింది నాగభూషణం పటేల్ అని వానికి తెలవాలా?
కల్లో మెతుకులేని అడుగు బతుకు రైతులార కాళ్ళమ్మకు కాల్మొక్కి కత్తి నూరుకోరా కడుపు గాలిన తల్లి సెరసబడ్డ చెల్లి కనకాదుర్గమ్మవై నరకాలి దొరలను ఊదరా శంఖమూదరా పరిశలెత్తు పల్లెమెత్తు పాస చేసి పందుకెత్తు పరిశలెత్తు పళ్ళెమెత్తు పాస చేసి పందుకెత్తు పల్లె పల్లె కదలాలి రణనినాదమై తోపిడోళ్ల గుండెల్లో పోరునాదమై పడ్డ తెలంగాణము రగులుతున్న ఆంధ్రదేశము ఇది రగబడ్డ తెలంగాణము ఇది రగులుతున్న ఆంధ్రదేశము మనది ఈ పోడు మనది ఈ పొలం మనది ఈ పోరు మనది అదిగదిగో గోదావరి అండగా మనకున్నది వీరుని కాళ్లను కడిగి పోరుదారి చూపింది మద్ది చెట్టు ముట్టాడి యుద్ధంలో తోడునంది అడివి మల్లె అడివందల వెడల దండ రైతనంది జింకలు కొండ సిలువ కోడెనాగు నోరు లేని జీవాలు పోరుకు సై సై అన్నవి ఆకు ఆకు కదులుతుంది పాకుల మొనలై కొమ్మ కొమ్మ మెరుస్తుంది పొడవలిస్తలై కత్తుల వంతెన మీద కదలి కదలిపోదా రగబడ్డ తెలంగాణము ఇది రగులుతున్న
ఆనాడు దేవతలంతా కలిసి దదీచి వెన్నుముక తీసి వజ్రాయుధంగా చేయడంతో రాక్షస సంహారం జరిగింది. ఈనాడు పేదవాళ్లకు రాక్షసుడు అయిన నిన్ను చంపడానికి నా తల్లి వెన్నుముకే వజ్రాయుధం అవుతోందిరా. మిస్టర్ ఏంటి న్యూసెన్స్? అసలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలోనూ మేము వెనకబడి ఉన్నాం, మాకు సహాయం చేయండి దేవుడు అంటూ ఎక్కడ ఏడవరు తెలుసా? అది అట్టడమ్మా. ఏంది అడిగేది భుజం మీద పంచాచంలో కంచ తప్పక? ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు.